అరకు నియోజకవర్గంలో నేడు సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. స్థానిక ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో జరిగే ఈ బస్సు యాత్రలో ముందుగా బర్మన్గూడ నుంచి హుకుంపేట వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం హుకుంపేట కస్తూరిబా పాఠశాలలో నాడు నేడు పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం హుకుంపేటలో నిర్వహించే బహిరంగ సభలో మంత్రులు, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రసంగించనున్నారు. రైట్, మా కరెస్పాండెంట్ రామచంద్రరావు హుకుంపేట నుంచి మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. రామచంద్రరావు, చెప్పండి, సామాజిక సాధికార యాత్ర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే స్పందన ఏ రకంగా ఉంది ప్రజల దగ్గర నుంచి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్? హరి, వాస్తవానికి నేనున్న ఈ ప్రాంతం ఇదే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఇప్పుడు 10 గంటల సమయం, మంచు దట్టంగా కురుస్తుంది. అయినప్పుడు కూడా మహిళలందరూ కూడా సాధికారిక యాత్ర బస్సు యాత్రలో పాల్గొనేందుకు వేరు ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఇది అరకు నియోజకవర్గంలోని హుకుంపేట. దాదాపుగా చూసుకుంటే మీరు సహజంగా మీకు తెలుసు, లంబసింగి లాంటి ప్రాంతంలో ఏ రకంగా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందో అలాంటి ప్రాంతం ఇది. వాస్తవానికి ఈరోజు చూసుకుంటే 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉంది. అయినప్పుడు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇప్పటికే వేరు ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. సార్, చెప్పండి, ఈ యాత్రకు సంబంధించి, అంటే మనం అందరం కూడా చలితో వణికిపోతున్న వాతావరణం కూడా ఉంది. ఇట్లాంటి వాతావరణంలో కూడా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణం ఏమంటారు? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈరోజు అరకు కాన్స్టిట్యున్సీలో హుకుంపేట హెడ్ క్వార్టర్లో సామాజిక సాధికారిక బస్సు యాత్ర అతి వైభవంగా ఘనంగా ఈరోజు ఈ చలిలో ఇంత వణుకులో కూడా సుదూర ప్రాంతాల నుంచి, అరకు కాన్స్టిట్యున్సీ కాకుండా సుదూర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా జనాలు తరలి వస్తున్నారు. ఈ సాధికారిక బస్సు యాత్ర అంటే ఏమిటన్నది ఈరోజు ఈ సభలో వివరించడం జరుగుతుంది. గిరిజనులకు ఎంత మేలు చేశారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక బాక్సైట్ జీవో రద్దు, ఎన్నడూ లేని విధంగా ఒక డిప్యూటీ సీఎం ట్రైబల్స్కి ఇచ్చిన ఘనత, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, రోడ్స్, కమ్యూనికేషన్, అన్ని రంగాల్లో మాకు సాధికారత ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేశారు. చాలా బ్రహ్మాండంగా, అతి వైభవంగా పండుగ వాతావరణంలో ఈరోజు హుకుంపేట హెడ్ క్వార్టర్లో సామాజిక సాధిక బస్సు యాత్ర కొనసాగుతుంది. అతి త్వరలోనే ఇది ప్రారంభించబోతున్నాము. చలికి చాలా ఉష్ణోగ్రత డౌన్లో 12- వెళ్ళిపోయింది. దానివల్ల కొంచెం జనాలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇంకో అరగంటలో మేము ఈ యొక్క బస్సు యాత్ర ప్రారంభించబోతున్నాము. సుబ్బారెడ్డి గారు వస్తున్నారు, అమర్నాథ్ గారు వస్తున్నారు, మేరు నాగార్జున గారు వస్తున్నారు, అదేవిధంగా అప్పలరాజు గారు, మిస్ అప్పలరాజు గారు కూడా వస్తున్నారు. వీరందరూ కూడా ఈ యొక్క బస్సు యాత్ర నుంచి మా ప్రజలకి చైతన్యం చేసేసి మా యొక్క గిరిజన ప్రాంత అభివృద్ధికి దోహదపడతారని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. సార్, చెప్పండి, ఈ గవర్నమెంట్ వచ్చాక ఎట్లా గిరిజనులకు మేలు జరిగింది? సార్, నిజంగా చెప్పాలనుకుంటేనండి, ఇప్పుడు సంక్షేమ పథకాల యొక్క సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి ఈరోజు అందుతున్నాయి. అందినటువంటి కారణంగా ఈరోజు దాన్ని పురస్కరించుకొని ఈరోజు సామాజిక సాధికార యాత్ర అనేటటువంటిది హుకుంపేట మండలంలో ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. మరి ఈరోజు తండోపతండాలుగా జనాలు వచ్చి ఈరోజు ఈ యాత్రని మరి దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తున్నాం. సార్, చూడండి, మీరు స్వెటర్ వేసుకున్నారు, చలి చాలా అయినప్పుడు కూడా మహిళలు ముందుగా రావడం కారణం ఏమంటారు? చాలా దట్టంగా ఉంది సార్ చలి. ఈరోజు మహిళలకి, మాకంట మహిళలకి ఎక్కువ తెలుసు. జగనన్న గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నారని చెప్పేసి మహిళలు తండోపతండాలుగా మహిళలు ఎక్కడ ముందున్నారు సార్. ఇంకొక అరగంటలో ఇంత చలిలో కూడా మహిళలు ముందు వచ్చి ఈ ప్రోగ్రాము బ్రహ్మాండంగా విజయవంతంగా చేయడానికి మహిళలు కంకణం కట్టుకొని వచ్చారు సార్. చాలా సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఓకే, చెప్పండి, సాధికార యాత్ర అన్నది మీకు తెలుసు కదా, సామాజికంగా అందరికీ మేలు జరగాలి. గిరిజనులకి ఏ రకంగా మేలు జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక? ఈరోజు సామాజిక సాధికారిక యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళందరికీ మంచి ప్రయారిటీ ఇవ్వడం, మహిళలకు కానీ అన్ని విధాలుగా రాష్ట్రంలో, స్టేట్లో ఈరోజు అన్ని పదవులు కానీ నామినేట్ పదవులు అన్ని విధాలుగా మరి ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, బీసీలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ ఏజెన్సీ ప్రాంతంలో, అలాగే పాల్గొనగర్ అరకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైతే అభిమానిస్తున్నారు జనాలు, అలాగే అరకు శాసనసభ్యులు శెట్టి పాల్గొనగర్ కూడా ఆ విధంగా అందరు అభిమానిస్తున్నారు. వీళ్ళిద్దరు అభిమానం ప్రకారంగా జనాలంతా ఆకట్టుకొని ఈరోజు వచ్చి జయప్రదం చేసే కార్యక్రమం చేస్తున్నాం. మా గిరిజన ప్రాంతంలో ఇంత దట్టమైన మంచు ఉన్నప్పటికీ అప్పటికే ప్రజలు ఉదయం 6 గంటల నుంచే బయలుదేరి ఇప్పటికే సాధికారిక బస్సు యాత్ర స్థలానికి చేరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. పేదల కొరకు ఈ రోజుల్లో ఒక ముఖ్యమంత్రి
పేదల కొరకు మాత్రమే, పేదల ఆకలి తీర్చే బలహీన వర్గాల ఆకలి తీర్చే ముఖ్యమంత్రిగా పేరుగాంచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే హరి, మరి కాసేపట్లో ఇక్కడ ఈ బస్సు సాధికార యాత్ర ప్రారంభమవుతుంది. బర్మన్గూడ నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీతో ఉక్కుంపేట చేరుకుని ఉక్కుంపేట వద్ద కస్తూరిబా పాఠశాల వద్ద చూసుకుంటే నాడు నేడు పనులను పరిశీలించనున్నారు. అనంతరం బహిరంగ సభ జరగనుంది. ఒక రకంగా చూసుకుంటే ఇంతవరకు జరిగిన బస్సు సాధికార యాత్ర ఒక ఎత్తు అయితే దాదాపు 12 సెంటీమీటర్ల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా భారీ ఎత్తున ఇప్పుడు ఉదయం 10 గంటలు అయినప్పుడు కూడా ప్రజలు వచ్చారంటే ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతానికి చేసిన మేలే ఒక నిదర్శనంగా కూడా ఇక్కడ ప్రజలు అలాగే ప్రజాప్రతినిధులు చెప్తున్న వాతావరణం మనం గమనించవచ్చు. ఆల్రైట్.